కేటగిరీ అయిపోయిందంటే థర్డ్ కర్కట రేఖ. ఈ కర్కట రేఖ మన భారతదేశాన్ని రెండు సమాన అర్ధభాగాలుగా, దాదాపు రెండు సమాన అర్ధభాగాలుగా విడగొడుతుంది అన్నమాట. భారతదేశాన్ని రెండు సమాన అర్ధభాగాలుగా విడగొడుతుంది. సో ఈ భారతదేశం పైన ఎక్కడి నుంచి ఏ ఏ రాష్ట్రాల గుండా కర్కట రేఖ పోతుంది అంటే, ఫస్ట్ మనం 8 రాష్ట్రాల నుంచి కర్కట రేఖ పోతుందన్నమాట. ఏంటంటే అవి: 1 గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. సో 1 2 3 4 5 6 7 8 ఈ 8 స్టేట్స్ గుండా కర్కట రేఖ పోతుందన్నమాట. ఈ 8 స్టేట్స్ గుండా కర్కట రేఖ పోవడంతో పాటు ముఖ్యంగా మనకు అడిగేది ఏ నదులు ఈ కర్కట రేఖను ఖండిస్తాయి అంటే, మనం కొన్ని రాష్ట్రాలు, ఫస్ట్ గుజరాత్ రాష్ట్రంలో మహీ నది, సబర్మతి నది ఈ కర్కట రేఖను ఖండిస్తాయి. దాంతోపాటు నెక్స్ట్ మధ్యప్రదేశ్లో చంబల్, బెట్వా, కేన్, సోన్ ఈ నదులు కూడా మనకు మధ్యప్రదేశ్లో ఈ కర్కట రేఖను ఖండిస్తాయన్నమాట. థర్డ్ ఇంకా వెస్ట్ బెంగాల్లో దామోదర్ నది మరియు హుగ్లీ నది ఇవి కూడా కర్కట రేఖను ఖండిస్తాయి. దీంతో పాటు ఇంకొక రాష్ట్రం జార్ఖండ్ నదిలో కూడా దామోదర్ నది ఈ కర్కట రేఖను ఖండిస్తుంది అన్నమాట. సో గుజరాత్లో మహీ, సబర్మతి, మధ్యప్రదేశ్లో చంబల్, బెట్వా, కేన్, సోన్ నదులు, వెస్ట్ బెంగాల్లో దామోదర్ నది, హుగ్లీ నది, జార్ఖండ్లో దామోదర్ నది ఇవన్నీ కూడా కర్కట రేఖ నుంచి ఖండిస్తాయన్నమాట. దీంతోపాటు కర్కట రేఖ ఏ రాజధాని మీదుగా పోతుంది అంటే జార్ఖండ్లోని రాంచీ. ఈ జార్ఖండ్ రాజధాని అయినటువంటి రాంచీ నగరం గుండా కర్కట రేఖ పోతుంది అన్నమాట. సో ఇది ఒక క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్స్లో రావచ్చు. నెక్స్ట్ కర్కట రేఖ అయిపోయినంతే నెక్స్ట్ భారత ప్రామాణిక రేఖ. మనం ఎప్పుడైనా కూడా క్రికెట్లో కానీ ఏదైనా దాంట్లో మనం చూస్తూ ఉంటాం ఐఎస్టి టైమింగ్, ఇండియన్ స్టాండర్డ్ టైం, దీన్ని ఐఎస్టి అంటాం. తెలుగులో భారత ప్రామాణిక కాలం. ఇదేంటంటే భారతదేశం గుండా ఏ డిగ్రీస్లో పోతుంది, ఏ రాష్ట్రంలో ఖండించుకుంటూ పోతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఈ కాల ప్రామాణిక రేఖని, భారత ప్రామాణిక రేఖని మనం 82.5గా తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే మనకి ఇక్కడ 68 దగ్గర స్టార్ట్ అయ్యి 97 దగ్గర పోతుంది. సో మనం టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ పశ్చిమాన స్టార్ట్ అయ్యే టైము, ఈ తూర్పున ఉన్న టైము డిఫరెన్సెస్ వస్తున్నాయి కాబట్టి మనం భారతదేశానికి మొత్తంగా ఒకే టైం ఉండాలనే ఉద్దేశంతో సరిగ్గా 82 డిగ్రీస్ను మనం కాల ప్రామాణిక రేఖగా తీసుకున్నాం అన్నమాట. ఈ కాల ప్రామాణిక రేఖ ఏ ఏ రాష్ట్రాల గుండా పోతుంది? మొదటగా ఫస్ట్ యూపీ, ఛత్తీస్గఢ్, ఎంపీ, ఒడిస్సా,
ఏపీ. ఈ 5 రాష్ట్రాల గుండా పోతూ ఒక కేంద్రపాలితం కూడా టచ్ చేస్తుంది. ఆ కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే పుదుచ్చేరి. సో భారత కాల ప్రామాణిక రేఖ కింది రాష్ట్రాల గుండా పోతుంది అంటే ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. ఈ 5 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా కూడా పోతుంది అన్నమాట. అది పుదుచ్చేరి. ఇది భారత కాల ప్రామాణిక రేఖ. నెక్స్ట్ భారతదేశ విస్తీర్ణం. భారతదేశ విస్తీర్ణం ఇదేంటంటే 32,87,263 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. ఇదేంటి భారతదేశ విస్తీర్ణం. దీన్నే మన క్వశ్చన్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఇంకో రకంగా ఇవ్వచ్చు. ఆప్షన్స్లో 32.87 లక్షల చదరపు కిలోమీటర్లు ఇలా అయినా ఇవ్వచ్చు. లేదా ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ చేయాలంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. సో ఇది ఈజీగా అయితే ఇట్లా అడుగుతాడు, కొంచెం టఫ్ చేయాలి అన్నట్లయితే ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒక రకంగా మనకు ఆప్షన్స్ భారతదేశం ఇస్తున్నామని అడిగేదానికి అవకాశం ఉంది. వీటిల్లో మన భారతదేశంలో ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు విస్తీర్ణం పరంగా అంటే ఫస్ట్ మనకు రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర. విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు అన్నప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. చిన్న రాష్ట్రాలు విస్తీర్ణ పరంగా అన్నప్పుడు గోవా, సిక్కిం, త్రిపుర చెప్పుకుంటాం. అలాగే మనకు కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్ద రాష్ట్రాలు అంటే లడఖ్, జమ్మూ కాశ్మీర్ చెప్పుకుంటాం. అలాగే చిన్న రాష్ట్రాలు విస్తీర్ణ పరంగా కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీపులు, చండీగఢ్. సో పెద్ద రాష్ట్రాలు విస్తీర్ణం పరంగా అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. చిన్న రాష్ట్రాలు విస్తీర్ణం పరంగా అంటే గోవా, సిక్కిం, త్రిపుర. కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తీర్ణం పరంగా పెద్ద రాష్ట్రాలు అంటే లడఖ్, జమ్మూ కాశ్మీర్. కేంద్రపాలిత ప్రాంతాల్లో చిన్న రాష్ట్రాలు విస్తీర్ణం పరంగా అంటే లక్షద్వీపులు, చండీగఢ్. సో ఇవన్నీ ఉంటాయి. భారతదేశం మొత్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. సముద్ర తీరం. ఈ సముద్ర తీరం భారతదేశానికి సముద్ర తీరం ఎంత ఉంది అంటే 7,560.6 కిలోమీటర్లు అని చెప్పుకుంటాం. అదే భారత ప్రధాన భూభాగానికి అంటే భారతదేశం మ్యాప్లో ఉన్నటువంటి ఇక్కడ గుజరాత్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ వరకు ఈ ప్రధాన భూభాగానికి మనం 5422 kmగా తీసుకుంటే దీంతో పాటు మనకు అదనంగా 2 ఉన్నవి. ఒకటి అండమాన్ నికోబార్. ఈ దీవుల తీరరేఖ పొడవు మొత్తం 1962 km. 1962 km. దీంతో పాటు మనకు లక్షద్వీపులు ఉన్నాయి కదా, లక్షద్వీపులు దీని తీరరేఖ పొడవు తీసుకుంటే 132 km. సో భారతదేశానికి తీరరేఖ పొడవు ఎంత ఉంది అంటే 7516 గాను, భారతదేశ ప్రధాన భూభాగానికి తీరరేఖ పొడవు అంటే 5422 గాను, అండమాన్ తీరరేఖ
లక్షద్వీపుల తీరరేఖ మొత్తం కలిపితే మనం భారతదేశానికి గాను తీసుకుంటాం అన్నమాట. ఇకపోతే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాలు సముద్ర తీరాన్ని పంచుకుంటున్నాయి, దాన్ని మనం ఏ పేర్లతో పిలుస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ గుజరాత్ దగ్గర మనం తీరాన్ని కతియావార్ లేదా కాండ్లా తీరం అని చెప్తాం. ఆ తర్వాత ఇక్కడ గోవా, మహారాష్ట్ర, ఈ తీరాన్ని ఏమని చెప్తాం? ఈ కర్ణాటక రాష్ట్రానికి ఉన్న తీరాన్ని కెనేరా తీరం, కేరళ తీరాన్ని మలబార్ తీరం అని, తమిళనాడు తీరాన్ని కొరమాండల్ తీరం అని, తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సర్కారీ తీరం అని, తర్వాత ఒరిస్సా తీరాన్ని ఉత్కల్ తీరం అని, వెస్ట్ బెంగాల్ తీరాన్ని వంగా తీరం అని పిలుస్తామన్నమాట. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క సముద్ర తీర ప్రాంతాన్ని ఒక్కో రకంగా పిలుస్తాం. సో గుజరాత్లో కదియావార్ లేకపోతే కాండ్లా తీరం అని, గోవా మహారాష్ట్రలో కొంకన్ తీరం అని, కర్ణాటకలో కెనరా తీరం అని, కేరళలో మలబార్ తీరం అని, తమిళనాడులో కొరమాండల్ తీరం అని, ఆంధ్రప్రదేశ్లో సర్కారీ తీరం అని, ఒరిస్సాలో ఉత్కల్ తీరం అని, వెస్ట్ బెంగాల్లో వంగా తీరం అని పిలుస్తాం. ఇప్పుడు దీంతోపాటు ఈ తీరాలన్నింటిలో అత్యంత తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏది అంటారు, లేదా ఏ తీరరేఖ అన్నట్టు పిలిచినప్పుడు గుజరాత్. ఇది 1214 కిలోమీటర్ల తీరరేఖ పొడవు కలిగి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ 973 కిలోమీటర్ నుండి సెకండ్ ప్లేస్లో ఉంటుంది. థర్డ్ తమిళనాడు 907 km కలిగి థర్డ్ ప్లేస్లో ఉంటుంది. అలాగే అత్యల్ప తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏది అంటాడు, అది గోవా. జస్ట్ 107 మాత్రమే ఉంటుందన్నమాట. ఇది అత్యల్ప తీరరేఖ కలిగిన రాష్ట్రం గోవా. ఈ రోజుకి ఇంతవరకు ఈ చాప్టర్ అయిపోయింది. దీంట్లో ఈ భారతదేశ స్థితిగతులు, ఉనికి విస్తరణలో దీవులు టాపిక్ ఉంది. ఇంకా ఆ దీవులు టాపిక్ని మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.